ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళా అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. గ్రూప్ 1 విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకి హైకోర్టు ఊరట కల్పించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. నియామక ప్రక్రియ చేపట్టవచ్చని, తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని, 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయకపోతే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలంటూ టీజీపీఎస్సీ చేసిన అప్పీల్పై హైకోర్టు విచారించింది. టీజీపీఎస్సీతో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారి పట్ల పక్షపాతం చూపించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. 2011లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారని, ఆ తర్వాత 2022లో నిర్వహిస్తే సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు, గందరగోళం నేపథ్యంలో 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నియామకాలు చేపడితే సింగిల్ బెంచ్ ప్రక్రియను రద్దు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. మెయిన్స్ పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని, 8 నెలల్లోపు చేయకపోతే మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో బయాస్, ఇంటిగ్రిటీ అనే పదాలున్నాయని, గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించిన ప్రశ్నాపత్రాలేమైనా లీక్ అయ్యాయా, పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ ఏమైనా జరిగిందా అని ఏజీని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లాంటి ఘటనలేమైనా చోటు చేసుకున్నాయా అని అడ్వకేట్ జనరల్ ను అడిగారు. వీటికి ఎలాంటి ఆధారాలు లేవని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఏపీలో నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లోనూ తెలుగులో రాసిన అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారన్న ఏజీ, కోటి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు మరుగుదొడ్లు లేనందునే ఆ 2 కేంద్రాల్లో కేవలం మహిళలకు మాత్రమే కేటాయించారన్నారు. దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు సమీపంలో ఉన్న కేంద్రాలు కేటాయించారని వాదించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడాన్ని సైతం తప్పుపట్టారన్న ఏజీ సుదర్శన్ రెడ్డి, హాల్ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్సీకి అధికారం ఉంటుందని అన్నారు. 6 ఆరోపణల ఆధారంగా సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిందన్న ఏజీ, కానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయారని వాదించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీకి ప్రత్యేక రూల్స్ ఉంటాయన్న అడ్వకేట్ జనరల్, వాటి ప్రకారమే నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఉంటుందని వాదించారు. కమిషన్ రూల్స్ ను ఉల్లంఘించినట్లు ఏమైనా ఆధారాలున్నాయా అని సీజే ప్రశ్నించగా, కమిషన్ ఎక్కడా రూల్స్ ను ఉల్లంఘించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. మూల్యాంకనంలో టీజీపీఎస్సీ నిబంధనలు ఉల్లంఘించిందని ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థుల తరపు న్యాయవాది సురేందర్ రావు వాదించారు. పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందన్న మరో న్యాయవాది రచనారెడ్డి, పక్కపక్కనే కూర్చున్న అభ్యర్థులకు ఒకే తరహా మార్కులు రావడమే ఇందుకు నిదర్శనమని వాదించారు. సింగిల్ బెంచ్ కు టీజీపీఎస్సీ సీల్డ్ కవర్ సమర్పించిందని, అందులోనే ఈ మార్కుల వివరాలున్నాయని రచనారెడ్డి అన్నారు. అభ్యర్థుల సంఖ్య విషయంలోనూ టీజీపీఎస్సీ పారదర్శకత లోపించిందని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ నియామకాలకు అనుమతి ఇచ్చింది. అయితే నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు రాతపూర్వక వాదనలు సమర్పించాలని టీజీపీఎస్సీతో పాటు ఇరువైపులా న్యాయవాదులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ ర్యాంకింగ్ లిస్టు ఏదైతే సింగిల్ జడ్జి గారు ఇచ్చారో, ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా రిట్ అపీల్లో డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో ఏం చెప్పారంటే, ఇది సస్పెండ్ చేస్తున్నామంటే పూర్తిగా దాన్ని నిలిపివేశారు. నౌ ది ప్రక్రియ ఏదైతే ఉందో 563 క్యాండిడేట్స్ కి ప్రక్రియ ప్రొసీడ్ అవుతుంది. పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు, బట్ ఇచ్చినా గానీ సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దీస్ ఆల్ రిట్ అపీల్స్. నియర్లీ 6 to 8 రిట్ అపీల్స్ ఫైల్ చేశారు. లేదు, ఇంకా రీవాల్యుయేషన్ ఎంటైర్ ది ఆర్డర్ ఆఫ్ ది సింగిల్ కోర్ట్ జడ్జ్ ఇస్ సస్పెండెడ్. So it's kept in abeyance. So other process will take place.